90 లక్షల అవినీతి సర్పంచ్ చిట్టా వెలుగులోకి. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు. జగన్ టీవీకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కొనవరం గ్రామ పంచాయతీ అభివృద్ధి పేరుతో విడుదలైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సర్పంచ్పై 90 లక్ష రూపాయలు అవినీతి చిట్టా వెలుగులోకి వచ్చింది. రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి పనులు, ఉపాధి హామీ పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేసినట్టు బిల్లులు చూపించి క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఖాతాల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు, ఒకే పనికి పలుమార్లు బిల్లులు, నాణ్యత లేని పనులకు పూర్తి చెల్లింపులు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీనిపై గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. సంబంధం ఉంది గానీ ఆ చెక్ పవర్ సంతకాలు అయితే పెట్టా గానీ ఎందుకు పెట్టించాడో నాకేమీ తెలియదు, సంతకాలు అయితే పెట్టాననేసి సర్పంచ్ గారు క్లియర్ గా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం వివరించారు. ఈవో గారు అయితే సంబంధించిన ఏవైతే దానికి ప్రోటోకాల్ ప్రకారం బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడతాను, కొంచెం సమయం ఇవ్వండి అని అడిగారని మనకు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంలో కనీసం ఏంటి ఇంత డిలే జరుగుతుంది, ఇన్ని లక్షల రూపాయలు అవినీతి జరిగినా కానీ చర్యలు లేవేంటి, లేదు షోకాస్ నోటీస్ ఇచ్చారు, నోటీస్ సంబంధించి ఏంటి, ఏం ఎంక్వైరీ జరిగిందని మళ్ళీ మేము ఐటీడీఏ పీఓకి గ్రీవెన్స్ లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ సందర్భంలో మళ్ళీ పీజీఆర్ఎస్ లో మంది ఏదైతే మనం రిప్రజెంటేషన్ ఇచ్చామో అది నమోదయ్యి మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఫైల్ వెరిఫికేషన్ చేసి అందులో సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటది, యాక్షన్ తీసుకుంటాము, దానికి సంబంధించి డిపిఓ ఆఫీస్ దగ్గర ఉంది ఫైలు అని చెప్పేసి మనకు రికార్డెడ్ గా ఇచ్చారు అధికారులు. డిపిఓ ఆఫీస్ దగ్గర యాక్షన్ తీసుకోవటం డిలే అవుతుందని చెప్పేసి మరలా నేను పీజీఆర్ఎస్ లో మళ్ళీ కంప్లైంట్ పెట్టాను. మళ్ళీ పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెడితే ఆ పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ కి సంబంధించినటువంటి మళ్ళీ మనకి ఒక నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం, కొంతకాలం సమయం కావాలి, ఫైల్ సరిగా లేదు, మళ్ళీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు. ఆ ఎంక్వైరీ కమిటీ చేశారు, సెకండ్ టైం ఎంక్వైరీ కమిటీలో 12 లక్షలు మళ్ళీ అవినీతి జరిగిందని తేల్చారు. అప్పుడు కూడా ఇంకా 12 లక్షలు తేలింది, ఏంటి దాని కథ, ఏంటి మళ్ళీ యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరకు పోయి మళ్ళీ ఫిర్యాదు చేశాను. కలెక్టర్ గారి దగ్గర పాడేరులో 4 రోజులు కలెక్టర్ గారిని కలవడానికి వెయిట్ చేసి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుకు సంబంధించి పీజీఆర్ఎస్ లో నమోదైనటువంటి రికార్డు ఇది. అక్కడ కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని డిపిఓకి ఇమీడియట్లీ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయండి, త్వరగా యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారు చెప్పారు. అయినా కూడా డిపిఓ గారు యాక్షన్ తీసుకోలేదు. అవినీతి పనులు డిపిఓ గారు కొమ్ము కాశారు. కలెక్టర్ గారు ఇదేంటండి పరిస్థితి అని మళ్ళీ కలెక్టర్ గారిని నేను అడగగా కలెక్టర్ గారు మళ్ళీ డిపిఓకి ఫోన్ చేసి సార్ అది సరిగా లేదు, ఇట్లా సంగతి సరైన యాక్షన్ తీసుకోవడానికి రికార్డెడ్ గా లేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చేసి దాని ప్రకారం కమిటీ వేశారు. కమిటీ ఇది జనవరి నెల 6వ తారీఖు ఈ కమిటీ ఎంక్వైరీ చేసింది ఫైల్ వెరిఫికేషన్. జనవరి నెల 6వ తారీఖు ఫైల్ వెరిఫికేషన్ నిమిత్తం ఆ రోజు ఫైల్ వెరిఫికేషన్ చేశారు, కొంతే జరిగింది. సెకండ్ మళ్ళీ 9వ తారీఖు క్లియర్ గా ఫైల్ వెరిఫికేషన్ చేశారు. ఆ ఫైల్ వెరిఫికేషన్ ఇంచుమించుకు లేదంటే 1,50,00,000కు సంబంధించినటువంటి రికార్డు ఇది. 1,50,00,000కు సంబంధించి 15th ఫైనాన్స్ ఏంటి, మన కోనవరం పంచాయతీకి వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఏంటి, అన్ని కూడా 1,50,00,000. అది కూడా 2023 నుంచి 24 వరకు, 2022 డిసెంబర్ నెల నుంచి 2023 మార్చి వరకు వీటికి సంబంధించినటువంటి ఫైల్ వెరిఫికేషన్ చేస్తే ఆ ఫైల్ వెరిఫికేషన్ లో వీళ్ళు ఇంచుమించుకు లేదంటే 80 లక్షలకు సంబంధించి కొంత అవినీతి అయితే ఉంది. 80 లక్షల అవినీతి ఉంది. అవినీతికి సంబంధించి కొంత అయితే మేము క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన దాంట్లో 25,54,200 పైచిలుకు రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఆ అవినీతికి సంబంధించి యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి మన సర్పంచ్ గారు చెక్ పవర్ రద్దు చేసినటువంటి రికార్డు అధికారులు ఇచ్చారు. ఇది సంగతి. చెక్ పవర్ రద్దు చేసిన సందర్భంలో ఇక్కడ కోనవరం ప్రజలు ఒక మాట గమనించాలి. కోనవరం పంచాయతీ సర్పంచ్ అమాయకుడు, అవినీతి పరుడు కాదు, ఏమీ తెలియదు, మచ్చలేని మహనీయుడు, మామూలుడు కాదని చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటారు? ఒక ఇతనైతే గ్రూపుల్లో 100 సంఘాలు కలిసి వచ్చినా గానీ, 10 సంఘాలు కుల సంఘాలు కలిసి వచ్చినా గానీ మా సర్పంచ్ అవినీతి చేయలేదు, తేల్చలేదని ఒక కుర్రోడితో మెసేజ్ పెట్టించారు. అదే విధంగా ఇంకొక అతనైతే కోయల ముందే కూసింది అంటే అవినీతి జరగలేదని అతను మెసేజ్లు పెట్టాడు. ఇంకా అనేక సందర్భాల్లో రోడ్ల మీద అసలు మావాడికి ఏమీ తెలియదని చెప్పారు. మరి ఇప్పుడేమంటారు? ఈ కోనవరం సొమ్ము, ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము ఇది? సర్పంచ్ తినడానికి. ఆయన కూడా సర్పంచ్ కాదు, వార్డు నెంబర్ ఒక సర్పంచ్ ప్రమోషన్ లో సర్పంచ్ అయ్యాడు. అసలు ఆయన సర్పంచ్ పదవి కాలం 6 నెలలే. 6 నెలలు కాకుండా ఈ సొమ్ములు దోచుకొని దాచుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అతను సర్పంచ్గా కొనసాగాడు.
ఈ సందర్భంలో చాలా తీవ్రమైన అవినీతి జరిగింది. అవినీతి విషయం మొత్తం కూడా ప్రజల దృష్టిలో, అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లడానికి ఎంత ఇబ్బందులు పడ్డామో మా మనస్సాక్షికి తెలుసు. కలెక్టర్ గారిని పాడేరులో కలవడానికి వెళ్ళినప్పుడు అసలు గడ్డు చలి 5 రోజులు కలెక్టర్ గారిని కలవడం కోసం వెయిట్ చేసి మరీ కలిసి వచ్చాం. అదే విధంగా రీసెంట్ గా చాలా దుర్మార్గం ఇది, అసలు మామూలు కాదు. ఇంత అవినీతి జరిగినా కూడా, అవినీతి జరిగిందని మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అసలు అవినీతి ఏం జరగలేదు, అవినీతి చేశారు, అవినీతి జరగకపోయినా తప్పుడు ప్రచారాలు చేస్తారు, ఇతని మీద కేసు పెట్టాలని ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు 2 నెలల క్రితం. వెళ్ళినా కూడా మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నన్ను పోలీసు వారైతే పిలవలేదు. అదే విధంగా ఈ కోనవరం పంచాయతీ అవినీతికి సంబంధించి చాలా క్లియర్ గా మనం ఫైట్ చేస్తా ఉంటే రీసెంట్ గా నా మీద మన కోలవరం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఏంటంటే కొక్కెరపాటి రవీంద్రపై చర్యలు తీసుకోవాలి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిందని. అయ్యా, నేను కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు, కూటమి ప్రభుత్వానికి ఇంకా ఫేవర్ గా ఉన్నా. కూటమి ప్రభుత్వానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి మా వెలేర్పాడు వస్తే మీ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు పక్క పక్కన ఉన్నప్పుడు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఈ రిప్రజెంటేషన్ లో చాలా క్లియర్ గా నేను తెలియజేశా. ఎటువంటి విషయం అంటే, నేను కూటమిని ఎక్కడ విమర్శించకుండా, అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి గారు మన కోనవరం, వెలేర్పాడు ఈ మండలాల్లో, ముప్పు మండలాల్లో నిర్వాసితుల విషయంలో చాలా మన ప్రభుత్వం మంచి చేస్తుంది, నిర్వాసితులకు ప్యాకేజీలు ఇస్తుంది. ఈ మంచి చేసే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. కాబట్టి అవినీతి పరుడు పలానా అతను కోనవరంలో ఉన్నాడు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి, అవినీతి తేల్చండి, ప్రజల సొమ్ము ప్రజల చెంతకు చేర్చండి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. అదే విధంగా ఈ కోనవరం పంచాయతీ అవినీతి మీద ప్రతిపక్ష పార్టీలు వైసీపీని, సిపిఎంని, నాకు ఇష్టమైన సిపిఎంని, వైసీపీని విమర్శించా నేను. ఏం మాట్లాడలేదు ప్రతిపక్ష పార్టీలని. అటువంటిది కూటమి ప్రభుత్వం పక్కాగా ఈ సర్పంచ్కి కొమ్ము కాసి వెనక తిరిగినటువంటి టీడీపీ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది కూటమి ప్రభుత్వం తిప్పిందా లేకపోతే ఎవరు తిప్పారని నేను చెప్పను. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పక్కా కొమ్ము కాశారు. అయినా కూడా అవినీతి అనేది అధికారులు తేల్చారు. కూటమి ప్రభుత్వాన్ని నేను విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ మండలంలో ఇంచుమించుకు లేదంటే ఒక 300-400 మంది నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. నా పక్కన కూర్చున్న నా మిత్రుడు కూడా కూటమి ప్రభుత్వమే. నేనెందుకు కూటమిని విమర్శిస్తా? కూటమిని విమర్శిస్తే వీళ్ళందరూ నా వెనక వస్తారా? నాతో మాట్లాడతారా? ఎట్లుంటుంది నా పరిస్థితి? మా పార్టీని విమర్శించే స్థాయికి నువ్వు వెళ్ళావా అనేసి ఉంటుంది. నాతో ఎవరు కూడా కనీసం కలిసి వచ్చే పరిస్థితి ఉండదు. నేనెందుకు విమర్శిస్తా కూటమిని? నాకు అవసరం కూడా లేదు. అదే విధంగా ఏమి విమర్శించుకుంటే కంప్లైంట్ పెట్టి చాలా దుర్మార్గంగా నా మీద తప్పుడు ప్రచారాలు ఎందుకు? అవినీతి చేయకపోతే చేయలేదని తేల్చుకోండి, ఏదైతే బయట పెట్టండి. నేను దానికి క్షమాపణ కోరుకుంటా. నేను ఆయన అవినీతి చేయలేదు, నేను తప్పుడు ప్రచారం చేశానని. అవినీతి జరిగిందని క్లియర్ గా బయటపడ్డది. ఆ బయటపడక ముందు నా మీద బోల్డ్ అని మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. చివరాఖరికి ఏమైంది? ఒక మాట అనే ముందు 25 పచ్చాలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ కోనవరం మండలంలో R&R ప్యాకేజీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్ గా 18 years ప్యాకేజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్యాకేజీలు వస్తున్నాయి. ఆ సందర్భంలో ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పేసి ఒకళ్ళకి ప్యాకేజీ శాంక్షన్ లిస్ట్ లో పెట్టారు. అది ఎవరు అని అంటే మన కోనవరం మండలంలో, మన కోనవరం పంచాయతీ బత్తుల నరసింహరావు గారు. చాలా మంచి వ్యక్తి. అసలు చాలా మంది నేను అడిగాను, చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అని చెప్పారు. అటువంటి మనిషి కూతురు మంది భార్గవి. ఆ భార్గవి అనే అమ్మాయి గారిని మన హేమంత్ సర్పంచ్ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకుంది 2018 ఏప్రిల్ నెల 26. అంటే కట్ ఆఫ్ డేట్ కు ముందు. కట్ ఆఫ్ డేట్ 2022. మరి 2022 కట్ ఆఫ్ డేట్ కు ముందు పెళ్లి అయితే 2022 కట్ ఆఫ్ డేట్ తర్వాత ఆమె పేరు ఎట్లా వచ్చింది శాంక్షన్ లో? అది శాంక్షన్ లో ఉందా లేదా అనేది క్లారిఫికేషన్ లేదు. శాంక్షన్ లో ఉందనేది మాకు ఆరోపణ ఉంది. ఇది ఆమెను మొన్న మీరు రికార్డ్ ఫైల్ వెరిఫికేషన్ ఉంటుంది, అధికారులు వస్తారు చూపించండి అని చెప్పేసి అధికారులు ఏదైతే ఆమె పేరు మీద ఇచ్చినటువంటిది ఇది. ఎట్లా ఇచ్చారు? ఆమెకు రేషన్ కార్డు ఉంది, వాళ్ళ హస్బెండ్ రేషన్ కార్డు ప్లస్ ఇది మల్లంపల్లి హేమంత్ రేషన్ కార్డు. ఇది ఈ రేషన్ కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు, మంజు భార్గవి పేరు ఉంది. హౌ ఇస్ పాసిబుల్ దట్? అదే విధంగా మనకి ఏదైతే సర్పంచ్ గారు ఉన్నారో, సర్పంచ్ గారిది ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం ఇది. ఈ ప్యాకేజీలో సర్పంచ్ గారిది హెడ్ అని రావాలి. రేషన్ కార్డులో పేరుంటే హెడ్ అని వస్తుంది. అలాంటిది మేజర్ సన్ అని వచ్చింది. మేజర్ సన్ ఎలా వస్తుంది? ఈ అమ్మాయిది కూడా డాటర్ అని వచ్చింది. డాటర్ అని ఎట్లా వస్తుంది? అసలు ఏం ప్యాకేజ్ ఎలిజిబిలిటీ లేదు కదా. హౌ ఇస్ ద పాసిబుల్? వీటికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పై దృష్టికి తీసుకెళ్తాం. ఈ సంగతి ఏంటో కూడా ఖచ్చితంగా తేలుస్తాం. అటు విషయంలో మాత్రం ఎలిజిబిలిటీ లేకుండా ప్యాకేజీలు వచ్చే పరిస్థితి ఉన్నాయి కొన్ని. వాటిని కూడా ప్యాకేజీ లిస్ట్ లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారట.
ఓకే, మంచి చేస్తే మంచిదే, కానీ ఇంత పక్కాగా ఎలిజిబిలిటీ లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చూస్తే మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అదే విధంగా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ఎలిజిబిలిటీలు ఉంటే ప్యాకేజీలు ఇవ్వండి. ఎలిజిబిలిటీ లేకుండా మీరు ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఇస్తే ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నా పక్షాన కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళనే మీ ప్యాకేజీ తీపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇవి ఏదో చేసేస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు బ్లాక్మెయిల్ చేసినట్టు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అవి నేనేం బయటకు చూపించాల్సిన అవసరం లేదు. పాపం వాళ్ళని బయటకు పెట్టను, రేపొద్దు వాళ్ళని ఇబ్బంది పెడతారేమో. మరి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను మాట్లాడతా, అవినీతి జరిగింది, నాకు సపోర్ట్ చేస్తారు, చేస్తే తప్పేంటి? ఈ తప్పుడు విషయాలు మానుకోండి. ఇక నాయన అవినీతి బయటపడిన తర్వాత తప్పుడు విషయాలు మానుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాజకీయాలు చేస్తే అది మీకు నష్టానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ కోనవరం పంచాయతీకి సంబంధించి 2023, 24, 25 సంవత్సరాల్లో పడవ పాట కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది. 24, 25 సంవత్సరాలు 80 లక్షల పాట. మాకు రావాల్సింది 40 లక్షలు. రుద్రంకోట పంచాయతీ, కోనవరం రావాల్సింది 40 లక్షలు. మా పంచాయతీకి 22 లక్షలు ఇచ్చారు, 18 లక్షలు పెండింగ్ చూపించారు. ఇదే ఈఓ సర్పంచ్. మీ పంచాయతీ సంబంధించి 40 లక్షలు మీరు రికవరీ చేసేసుకున్నారు. 10 లక్షలే జమ చూపించినట్టు అధికారులు చెప్పారు. మిగతా 30 లక్షలు ఏమైనాయి? వాటికి సంబంధించి రికార్డు ఏది? ఆ రికార్డు కూడా తీసుకుంటాను, ఆర్టీఐ పెట్టాం, ఇస్తారు ఆ రికార్డు కూడా. దాని సంగతి అయితే కూడా తెలుస్తాం. ఆ 30 లక్షలు కూడా ఖచ్చితంగా ఇద్దరు వేసుకొని కట్టాల్సిందే. అది కట్ట ఒకవేళ మీరు జమ చేసిరనుకో, రికార్డు ఇచ్చారనుకో, దట్స్ ఇట్ ఓకే. 90% మీరు జమ చేయలేదనేది ఒక ఆరోపణ ఉంది. దాని సంగతి కూడా తేలుస్తాం. అదే విధంగా ఈ సర్పంచ్ గారు నేనంటే సర్పంచ్ గారిని లక్షల రూపాయలు డబ్బులు అడుగుతున్నాను. నేను నిన్ను డబ్బులు అడగటమా? అసలు ఆ మాట అంటానికి ఏమైనా ఉందా హేమంత్ మీకు? నేను మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు కానీ మీరు ఒక్క మాట ఏదైతే శివాలయం గుడి, మా ఊళ్ళో 3000 సంవత్సరాల శివాలయం ఉంది, ఆ గుడి దగ్గరకు రా, లేకపోతే నువ్వు ఎక్కడికైనా పిలిస్తే వస్తా, మా అమ్మని తీసుకొని వస్తా, నువ్వు నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. నేను నిన్ను డబ్బులు అడిగాను అనే విషయం ప్రమాణ పూర్తిగా నువ్వు చెప్పు. నేను ఇమీడియట్లీ రుద్రంకోటనే కోనవరాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఇట్స్ మై ఛాలెంజ్. చూసుకో మరి ఏ రోజు నీకు నేను ఛాలెంజ్ చేయాలా? ఇప్పుడు చెప్తున్నా, అబద్ధాలు మాటలు ఎందుకు? ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడండి. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, పిలిచారు. నా మీద ఏం కేసు పెట్టారు? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినని. మాట్లాడాల్సింది ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించావా లేదా? ఏంటి నీ సంగతి ఏంటి? ఆ వీడియోలు షేర్ చేసి 1-2 వీడియోలు. వి శ్రీనివాసరావు గారు సిపిఎం పార్టీ అయింది, జగన్మోహన్ రెడ్డిది, మన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు 4 వీడియోలు షేర్ చేసి అవి స్క్రీన్ షాట్లు చేశారు. ఆ 4 వీడియోలకు సంబంధించినటువంటి ఎవరు పోస్ట్ చేశారు వాళ్ళ మీద పెట్టండి కేసు. లేదు అనుకుంటే ఏదైతే ఎవరు దాన్ని మాట్లాడారో వాళ్ళ మీద పెట్టండి. నేను మాట్లాడితే, నేను ఫిజికల్ గా ఏదైనా రాసి ఏదైనా గ్రూపుల్లో పెడితే, లేకపోతే టైపింగ్ చేసి గ్రూపుల్లో పెడితే నా మీద కంప్లైంట్ పెట్టండి. కూటమి ప్రభుత్వాన్ని పలానాతను విమర్శించిందని బరాబర్ మీ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నా చెప్తా. కానీ నేను ఏ తప్పు చేయకుండా నా మీద తప్పుడు కేసులు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ జైలుకు పోవడానికైనా సిద్ధంగానే నేనైతే కోనవరం పంచాయతీ అవినీతి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కలిసి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా కలుపుకొని ఏదైతే నేను ఎస్టిమేషన్ వేసిన పంచాయతీ అవినీతి ఉందో అది చేరేంత వరకు ఖచ్చితంగా ఆ అమౌంట్ ను ఫైనలైజేషన్ చేసుకొని ఆ అమౌంట్ రికవరీ చేసేంత వరకు ఈ కోనవరం పంచాయతీ విషయంలో పోరాటం చేస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తూ, అదే విధంగా ఒక చిన్న మాట, నా పక్కన కూర్చున్నాడు మిత్రుడు నెంబర్ 1 క్యాండిడేట్, అటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది వచ్చారు. మీకేంటి బాధ? మీరు వాళ్ళని డబ్బులు అద్దె ఇది కేసులు పెడతాం, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకరిని బ్లాక్మెయిల్ చేసిరాట, ఆడే మాట్లాడారు, నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది. ఈ అవసరం మీకేంటి? ఇటువంటి విషయాలు మానుకోండి. ఇక మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే క్లియర్గా అంతా అవినీతి బయటపడ్డది. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, ఇక విషయాలన్నీ మానుకోండి. మీరు ఏదన్నా ఉంటే మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. లేదు అనుకుని కావాలని నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నం చేస్తే మాత్రం నేను టోటల్ గా అందరినీ గెలికే కార్యక్రమం చేస్తా తప్ప వదిలిపెట్టినాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.